నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని విషయాలు చెప్పారు. గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా ఆదుకుంది, ఈ ప్రభుత్వం రైతుల్ని ఎలా మోసం చేసింది, ఇది తుపాను విపత్తు కంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం వల్ల కలిగిన విపత్తే ఎక్కువగా ఉంది, ఇది బాబు సృష్టించిన విపత్తు లాంటిదే, ఎందుకంటే ఆయన ఆ విధంగా మోసం చేశారని చెప్పారు. ఏదో వింత వ్యాఖ్యలు అని ఏదో ట్రోలింగ్ మొదలుపెట్టారు. విపత్తు చంద్రబాబు సృష్టించారా, తుపాను చంద్రబాబు తీసుకొచ్చారా అని. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ఇటు వింతగానే ప్రవర్తిస్తుంది కాబట్టి అవతరాలు కూడా వింతగానే ప్రవర్తిస్తున్నట్టు వాళ్ళకి అనిపిస్తే మనం ఏం చేయగలుగుతాం? అదొక వింత అయినటువంటి వ్యాధిలాగా మనం భావించాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా వింతగా ప్రవర్తిస్తుంది. ఏం ప్రవర్తించింది? దోమల మీద దండయాత్ర, తుఫాను మీద దండయాత్ర, ఈ రెండు చూస్తే అర్థమైపోయింది కదా. దోమల మీద దండయాత్ర చేశాడంట ఆ రోజుల్లో, ఈరోజు తుఫాను మీద దండయాత్ర చేశాడంట ముఖ్యమంత్రి. 45 ఏళ్ల రాజకీయం. దోమల మీద దండయాత్ర అంటే మురుగు కాలువ, ఇది మహాసముద్రం. రెండింటిపైన మనమే దండయాత్ర. కాలువైనా మందే, మహాసముద్రమైనా మందే. సార్ మురుగు కాలువ మీద దండయాత్ర చేయగలడు, లేదంటే ఏదైనా పొదల్లోకి వెళ్ళైనా అక్కడ దండయాత్ర చేయగలడు, ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళైనా దండయాత్ర చేయగలడు. 75 ఏళ్ల వయసులో సముద్రం మధ్యలోకి వెళ్ళి తుఫానుని ఇట్లా చేత్తో ఇట్లా అన్నాడు. ఇట్లా అన్న వల్ల అటు వెళ్ళిపోయింది తెలంగాణ మీదకి. ఓకే, అదే లేదంటే ఆయన కానీ ఆపకపోతే మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయేది. మీరు అన్నట్టుగా మొత్తం అసలు మనందరూ ఉండేవాళ్ళం లేదో కూడా తెలియదు అనమాట. చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాణాలు నా ప్రాణాలు అందరూ, బాలా గారి మొత్తం హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి అందరి ప్రాణాలు కాపాడినటువంటి దేవుడు సార్. ఆయన హైకోర్టుకు పోవడానికి దారి ఉందా లేదా అడగండి ఆయన ఫస్ట్. చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర సచివాలయానికి వెళ్ళడానికి దారి ఉందో లేదు చెప్పానండి. రోజు నీళ్ళు ఎత్తి తోడిపోసేటటువంటి పథకమే కదా అక్కడ జరిగేది. సో ఒకటైతే ఇది టాపిక్ డైవర్షన్ కార్యక్రమం అంటా నేను. ఎందుకు టాపిక్ డైవర్షన్ కార్యక్రమం అంటున్నా అంటే, కాదు ఈశ్వర్ గారు, టాపిక్ డైవర్షన్ కార్యక్రమం ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ముందే ప్రమాదాన్ని పసిగట్టింది. ఏంటి ఆ ప్రమాదం? ఈ తుఫాను వల్ల లక్షలాది మంది నిరాశ్రయులు అయిపోయారు. ఈ తుఫాను వల్ల 15 లక్షల ఎకరాల పంట నష్టమైపోయింది. కాబట్టి ముందే తుఫానుల వల్ల అసలు ఏం జరగలేదు, తుఫాను వల్ల అసలు ఎటువంటిది జరగలేదు, చంద్రబాబు నాయుడు ఆపేశాడు. ఈ విధంగా ఎలివేషన్స్ ఇస్తే మీరేమంటారు? దీని మీద డిస్కషన్ పెట్టాల్సి వస్తుంది కదా. సో అంటే 15 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది, పాయింట్ నెంబర్ 1. 8 మంది చనిపోయారు, పాయింట్ నెంబర్ 2. 45 లక్షల మంది ఈ తుఫాను వల్ల బాధితులయ్యారు, పాయింట్ నెంబర్ 3. ఈ 3 పాయింట్లని సైడ్ చేయాలి, ఇది మెయిన్ అంశం. రెండో అంశం, 19 మంది ఈ కల్తీ లిక్కర్ వల్ల, ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాప్ మద్యం వల్ల ఏదైతే 19 మంది సజీవ దహనం అయిపోయారు, ఆ ఇష్యూ కనపడకూడదు. ఇదే విషయం పైన మీ పైన కేసు పెట్టారు. నాతో పాటు మొత్తం 27 మంది మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళ కేసుల గురించి పెట్టారు సార్. ఆ కేసుల గురించి ఆలోచించలేదు. మూడో అంశం వచ్చేటప్పటికి మెడికల్ కాలేజీల మీద పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉంది, కోటి సంతకాల సేకరణ, అది డిస్కషన్ రాకూడదు. కల్తీ లిక్కర్ వల్ల అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు అనేది క్లియర్గా కనపడుతుంది, ఇది డిస్కషన్ రాకూడదు. అందుకనే కల్తీ కల్లు సపరేట్, కల్తీ లిక్కర్ సపరేట్. కల్తీ కల్లుకి నారా బ్రాండ్లు లేదు, కల్తీ లిక్కర్కి నారా బ్రాండ్లు ఉన్నాయి. సో ఏంటంటే కల్తీ కల్లులో ఇంకా ఎంటర్ కాలే చంద్రబాబు నాయుడు గారు. మరి టెక్నాలజీతో దాన్ని కూడా ఉపగ్రహం నుంచి పైనుంచి ఇట్లా చల్లుతాడేమో తెలియదు. దాన్ని ఆయన అనలేదు కానీ వీళ్ళు ఆయనకు ఆ విధంగా ఎలివేషన్లు ఇచ్చారు. ఒక్కటైతే ఇక్కడ క్లియర్, మేజర్గా ఈ అంశాలన్నింటినీ డైవర్ట్ చేయాలి. ఎందుకంటే మొన్న మీరు విజయవాడ వరద వచ్చినప్పుడు అందరికీ అదంతా క్లియర్గా కనపడింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ గొప్పదో, ఎందుకంటే ఏం ఆయన సహాయం చేయలేదు, ఆల్రెడీ అక్కడ దిగి షో చేశాడు అనేది అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడైతే ముందే ఆపేశాను, అసలు ఏం జరగలే ఇక్కడ. మరి ఏం జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు 5,265 కోట్ల నష్టం ఎట్లా జరిగింది? మీ పత్రికలో మీరు ఇచ్చినటువంటి ఎలివేషన్లే చూద్దాం ఒకసారి. ఇది టెక్తో చెక్, తుఫానుని టెక్నాలజీతో చెక్ పెట్టేశాడంట. తుఫాన్ రాకుండా ఆపేశాడు టెక్నాలజీతో. అందుకనే 15 లక్షల ఎకరాల పంట నష్టపోయింది, 8 మంది చనిపోయారు, 45 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఏది టెక్నాలజీతో చెక్ పెట్టడం వల్ల. సిగ్గుండాలు చెప్పుకోవడానికి మనం రాసేటటువంటి పత్రికలకు అంతకంటే సిగ్గు లేదనేది అర్థం కాదు. దీంట్లో వాళ్ళు రాసిని మోందా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం మున్ముందు తుఫాను ఎదుర్కోవట్లో కేస్ స్టడీగా నిలిచిపోనుంది. కేస్ స్టడీ అంట. ఏది ఈ మోందా తుఫాను చంద్రబాబు నాయుడు ఆపింది కేస్ స్టడీగా ప్రపంచం అంతా చర్చించుకుంటుందంట. రెండో పాయింట్ వచ్చేటప్పటికి భారత వాతావరణ శాఖ చంద్రబాబు నాయుడు గారి ముందు మోకరిల్లిందంట. భారత వాతావరణ శాఖ చెప్పలేకపోయిందంట ఎక్కడ తీరం దాటుతుందో. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తీరం దాటుతుందో ముందే చెప్పేశాడంట. వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ సార్ చూడండి.
గతంలో తుఫాన్ల సమయంలో సమాచారం కోసం భారత వాతావరణ శాఖ పైన అంటే ఐఎండీ పైన ఆధారపడాల్సి వచ్చేది. ప్రజలు ఖచ్చితమైన సమాచారం అందించడం దీనివల్ల ఆలస్యం అయ్యేది. కానీ ఇప్పుడు అవేర్ 2.0 అనే వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసి ఎక్కడ తీరం దాటుతుందో ముందే చెప్పగలిగాడంట. అనుకున్న భారత వాతావరణ శాఖ తీరం దాటుతుందని ఒకచోట చెప్పిందంట, కానీ వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడ దాటుతుందో చెప్పగలిగారంట. చూడండి, తుఫాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ మన ప్రభుత్వ బృందం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ బృందం రూపొందించిన నమూనా ప్రకారం సముద్రంలో నమూనాను రూపొందించేసి ఎక్కడ దారిద్దో చెప్పేశారంట. దాని ప్రకారం నర్సాపురం వద్ద తీరం దాటుతుందని ఖచ్చితంగా తేల్చగలిగారంట. ఖచ్చితంగా తేల్చగలిగారు. ఏనండి సార్, వినేవాళ్ళు అందరూ ఇర్రాళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీడియా అదే కదా. చూడండి, కానీ దీంట్లో ఒక్క నిజమైతే ఒప్పుకున్నారు సార్. 5,803 గ్రామ వార్డు స్థాయి కమాండ్ సెంటర్లు ఏర్పాటు చేశాం, సచివాలయ సిబ్బంది ఇందులో భాగస్వాములు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి 15,000 గ్రామ వార్డు 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో 5,803 గ్రామ వార్డు సచివాలయాల్ని ఉపయోగించుకొని అదే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇదే సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీలను ఉపయోగించుకున్నాం. గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శి శివప్రసాద్ సచివాలయ వ్యవస్థ సమన్వయం చేశారు అని ఒప్పుకనే ఒక నిజమైతే ఒప్పుకున్నారు. అవన్నీ చెప్తే సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, అదే ఉపయోగపడిందని చెప్తే రాధాకృష్ణ గారికి నచ్చదు. ఆయన వెంటనే బాలే మగాడంట జగన్మోహన్ రెడ్డి ఈ తుఫాన్లో ఆదుకున్నాడట అని పెడతాడు. ఇప్పుడు నిన్న దానికే కదా, ఇప్పుడు నిన్న ఆయన పాషా గారు చెప్పారని చెప్పి అదే సచివాలయ వ్యవస్థ మీరు రాసిందే కదా ఆయన చెప్పింది. ఇదే సచివాలయ వ్యవస్థ ఇదే సచివాలయ సిబ్బందినే ఉపయోగించుకొని తుఫానులో కొంత నష్టం జరగకుండా కాపాడగలిగింది ఈ వ్యవస్థ అనే కదా ఆయన చెప్పింది కూడా. దానికంటే ఏదో ఎలివేషన్స్ మనం ఇచ్చామని చెప్పి వాళ్ళందరికి వాళ్ళే చెప్పుకున్నటువంటి ఎలివేషన్స్ ఇచ్చింది వీళ్ళు సార్. అమెరికా మనలాగా ఎదుర్కోలేదు. ఏది ఈ తుఫాన్ని అమెరికా ఎదుర్కోలేదు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎదుర్కొందంట. ఒకసారి చూడండి, రియల్ టైం గవర్నెన్స్లో మోందా కదలికలను పసిగట్టామని, తద్వారా వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించామని, కానీ వర్షాలు అక్కడ కానీ వేరే చోట కురిసినాయి అంట. మరి ఈ టెక్నాలజీ పెద్దామాడికి అసలు ఏం రాస్తున్నారు? ఏంది టెక్నాలజీని ఉపయోగించి వర్షాలు ఎక్కడ పడితే గ్రహించారట, కానీ అవి అక్కడ పడకుండా వేరే చోట పడి దాగుడు మొట్లాడిందట. మోందా తుఫాన్ చంద్రబాబు నాయుడు గారి ముందు మోకరిల్లిందనే వాళ్ళ మీడియాలో చెబుతుంటే మోకరిల్లిందని రాశారు, ఇక్కడ దాగుడు మొత్తలాడి వేరే చోట కురిసిందంట. ఈయనేమో పలానా ఊర్లో వర్షం వచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్పేశాడు. లేదు, వస్తుందని చెప్పలేదు, ఇక్కడ కురవమని చెప్పినట్టున్నారు మేఘాలకి. అదే సార్, మేఘాలకి చెప్పాడు. మామూలుగా అయితే మేఘాలు ఇన్ని చూసి ఎప్పుడు పారిపోతాయి, ఈ మధ్య మేఘాలు కొద్ది దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఎట్లా వేరే చోటకి ఎట్లా వెళ్ళిపోయాయి. అదే సార్, ఇక్కడ టెక్నాలజీ చూడండి సార్, మోందా కదలికను రియల్ టైం గవర్నెన్స్ లో పసిగట్టామని, తద్వారా వర్షాలు పడే గ్రామాలని ముందే గుర్తించాం, కానీ వర్షాలు అక్కడ కాకుండా వేరే చోట కురిశాయి. ఈ ఓ విధంగా మోందా దాగుడు మూతలాడిందంట. ఇది చంద్రబాబు నాయుడు గారితో మోందా దాగుడు మూతలాడటం ఎందుకు? మోందా బతికిపోయిందా సార్? చంద్రబాబు నాయుడు గారు లాంటి దాగుడు మొదలాడటం ఏంటి? మరి ఈ ఎలివేషన్స్ అన్ని ఏమంటారు మీరే చెప్పండి. ఈ ఎలివేషన్ చూసి ఒకటికి ఆయనకన్నా పిచ్చి పట్టింది అనాలి, వాళ్ళ పత్రికల కన్నా పిచ్చి పట్టిందని రాయాలి. ఇంతకంటే ఇది మనుషులు ఎవరన్నా ఈ విధంగా మాట్లాడతారా? అమెరికా మనం చూసి తల ఉంచిద్ది, అమెరికా తుఫాన్ ఎదుర్కోలేకపోయింది, నేను ఎదుర్కొంటే 8 మంది ఎందుకు చచ్చిపోయారు? మొన్న ఎదుర్కొంటే బుర్రమేడలో 60 మంది విజయవాడ వరదలు ఎందుకు చచ్చిపోతారు? నువ్వు వచ్చిన తర్వాత అసలు నీకు రైతులకు యూరియా ఇవ్వటం చేతగానాడు తుఫాన్లు ఎదుర్కొంటాడు సార్? రైతులకు బీమా ఇవ్వడం చేతగానే తుఫాన్లు ఎదుర్కొంటాడా? రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడం చేతగానే తుఫాన్లు ఎదుర్కొంటాడా? తుఫాన్లు ఆపేస్తాడా? కనీసం చెప్పడానికన్నా ఉండాలి కదా. ఇప్పుడు మీరు రైతులకి బీమాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి, వీళ్ళు రాసింది అదొకటి నేను చెప్పి మల్లేశ్వర్ గారికి ఇద్దరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మానవ తప్పిదం కారణంగా ఇది సంభవించినటువంటి విపత్తు అన్నారు. ఏది? మోందా తుఫాన్ అల్లా. అవును, మోందా తుఫాన్ అల్లా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి రైతుల మీద తెచ్చిన తుఫాన్ అన్నారు. ఏది? గత ఏడాది ఖరీఫ్ రబీతో పాటు ఈ ఏడాది కూడా సీజన్లో ఏ పంటకు ప్రభుత్వం బీమా కట్టలేదు. ఇది మానవ తప్పిదం కారణంగా చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి ఈ రైతులకు ఇప్పుడు ఇన్ని లక్షల ఎకరాలు 15 లక్షల ఎకరాలు నష్టపోయినాయి. ఈ 15 లక్షల ఎకరాలకు ఎవరిస్తారు సార్ బీమా? ప్రభుత్వం ఎటు ఇవ్వదు. మీరు ముందే ప్రభుత్వం బీమా కట్టుంటే బీమా సంస్థల నుంచి వచ్చే కదా. అదే మేము అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 23 మధ్య ఏటా 1,08,00,000 ఎకరాలకి బీమా కట్టాం. మొత్తంగా 5,42 లక్షల ఎకరాలకి ఉచిత పంటల బీమా ద్వారా బీమా కంపెనీలకి 3,022 కోట్లు చెల్లించాం. రైతులకి 54,55,000 మంది రైతులకు 7,042 కోట్లు చెల్లించాం. ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఇది మీరు చేయలా. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పరిహారం ఇప్పుడు అందలా, ఇప్పటి వరకు అందలా. మేము ఏ సీజన్ లో నష్టపోతే ఆ సీజన్ లో ఇచ్చాం. సో చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద చేసినటువంటి విపత్తు ఇది అని చెప్పారు. దాన్ని వక్రీకరించి ఆ మీడియా సునకానందం పొందుతుంది. ఇక అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం.